హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. జమిలీ ఎన్నికల బిల్లు మీద కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. సోమవారమే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్ని రకాల కసరత్తులు పూర్తి చేశారు. అయితే అటు పార్టీల వారీగా తమ సభ్యులకు 3 లైన్ విప్ సైతం జారీ చేశారు. ఇందుకోసం లోక్సభ బిజినెస్లో జమిలీ ఎన్నికలతో పాటు మరో బిల్లు ఆమోదించేందుకు కేంద్రం పొందుపరిచింది. కానీ చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఏమో కానీ లోక్సభ బిజినెస్లో ఈ 2 బిల్లులను తొలగించింది. సో ఒక్కసారిగా కేంద్రం వెనక్కి తగ్గడంతో బిల్లుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జమిలీ ఎన్నికల బిల్లుపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ప్రధాని మోడీ ప్రకటించేశారు. అందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామంటూ కూడా ప్రచారం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నెల 20తో ముగియనున్నాయి. అంటే వచ్చే శుక్రవారంతో సభలు మొత్తం వాయిదా పడనున్నాయి. అయితే ఈ టైంలో బిల్లులను ఆమోదింపజేయడం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి కీలకంగా మారిందని చెప్పాలి. చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంపై పలు సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తుంది. అందుకోసం జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఏటా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం సైతం అంతా ఎన్నికల ప్రాసెస్లోనే ఉంటుంది. ఈ తరహా సమస్యల నుంచి బయటపడేందుకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో బిల్లు ప్రవేశపెట్టడంపై వెనక్కి తగ్గడంపై పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. మరో 5 రోజుల్లోనే సమావేశాలు ముగిన నేపథ్యంలో ఈ సమయంలో ప్రవేశపెట్టి త్వరగా ఆమోదింపజేస్తారా లేదంటే అలాగే పెండింగ్లో పెడతారా అనేది కూడా అర్థం కాకుండా ఉంది. సో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న వ్యవహారాన్ని మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.